మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు రామ్మేటి గారు ఉన్నారు. వీరితో ఈ రోజు మనకి రాజేంద్ర నగర్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం. హలో రామ్ గారు. హాయ్ అండి. రీసెంట్ గా మనం చూస్తున్న టైంలో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ షేర్డ్ ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ రిలేటివ్స్ తో షేర్ చేసుకుంది. ఏంటంటే, మ్యారేజెస్ కి పెళ్లి చూపులు అనేది జరుగుతుంది, 2 ఫ్యామిలీస్ వస్తాయి. సో ఆ టైంలో వెన్ లైక్ బ్రైడ్ అండ్ గ్రూమ్ వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అని అనుకునేటప్పటికి వెన్ దేవర్ స్టార్ట్ లైక్ మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు అబ్బాయి అడిగారంట లైక్ అమ్మాయిని ఏమని అని అంటే, అయ్యో వర్జిన్. ఈ మాట అసలు మామూలుగా ఈ మాట మాట్లాడాలంటే అప్పట్లో చాలా పెద్ద అదిగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఎలాంటి స్టేజ్కి వచ్చేసారు అని అంటే అబ్బాయిలు పెళ్లి చూపుల్లోనే అడిగేస్తున్నారు. అండ్ కొన్నిసార్లు అయితే కొన్ని కేసెస్లో చూసాము, బిఫోర్ మ్యారేజే మాకు సర్టిఫికేషన్, డాక్టర్ నుంచి సర్టిఫికేషన్ దట్ లైక్ యువర్ డాటర్ ఈజ్ వర్జిన్, దెన్ ఓన్లీ విల్ ఫార్వర్డ్ ది మ్యారేజ్ అనేది మనం ముందుకు తీసుకెళ్దాం అనే కేసెస్ కూడా చూసాం. రైట్. సో హౌ షుడ్ వి టేక్ దిస్? వర్జినిటీ అనే నోషన్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా చాలా రాంగ్ నోషన్ ఉంటుందండి. దీంట్లో చాలా మంది ఏంటంటే అసలు ది కాన్సెప్ట్ ఆఫ్ వర్జినిటీయే చాలా డిఫరెంట్గా తీసుకుంటారు. చాలా మంది తెలిసి తెలియకపోవడము, ఈ హాఫ్ నాలెడ్జ్ తోటి ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా మంది ఏంటంటే ఈ వర్జినిటీ గురించి, వర్జినిటీ టెస్ట్ అనేసి ఇవన్నీ చేయించుకుంటా ఉంటారు. ఆర్ దే ఆర్ వెరీ కన్సర్న్ అబౌట్ వర్జినిటీ. అయితే when they are not virgin actually. అబ్సల్యూట్లీ ఎన్నో కేసెస్ So, నాకు అట్లా అనాలనిపిస్తుంది, why you are asking like when you are not అని అనిపిస్తుంది. కరెక్ట్. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు నువ్వు వర్జినా కాదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అడిగే అర్హత ఉందా? నువ్వు వర్జినా? సో అది నువ్వు ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్, రైట్? సో ఐ హ్యావ్ సీన్ అండి చాలా మంది ఏంటంటే ఈ వర్జినిటీ అనే పిచ్చిలో పడి వాళ్ళు ఏంటంటే వాళ్ళ రిలేషన్షిప్స్ ని బ్రేక్ చేసుకుంటారు వాళ్ళు. ఏ లెవెల్లో అంటే ఒక ఫాల్స్ నోషన్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అసోసియేటెడ్ ఫాల్స్ నోషన్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఒక అమ్మాయి వర్జిన్ అని అంటే దెర్ ఇస్ అ మెంబ్రెయిన్, ఆ మెంబ్రెయిన్ ఇట్ విల్ బి ఇంటాక్ట్. ఫస్ట్ నైట్ రోజు ఆ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యి బ్లీడ్ అవ్వాలి అని అనుకుంటారు. అలా బ్లీడ్ అయితే హ్యాపీ, నా వైఫ్ వర్జిన్ అని నాకు తెలుసు. కానీ ఫస్ట్ నైట్ రోజు బ్లీడ్ అవ్వలేదని అంటే ఇంకా టార్చర్ ఉంటుంది చూడండి. ఎలా చేస్తారంటే టార్చర్. దట్స్ వాట్. ఎందుకంటే ఐ హావ్ సీన్ కేసెస్ వేర్ ఇన్ just because she did not bleed on first night, doubt start. Already your boyfriend ఆయన తప్పై ఉండొచ్చు, లేదంటే ముందే మీరు అన్నట్టు ఆ మెంబ్రెయిన్ ఏమన్నా బ్రేక్ అయి ఉండొచ్చు. యాక్చువల్లీ ఆ మెంబ్రెయిన్ బ్రేక్ అవ్వాలి అని అంటే సెక్సే కాదండి, దేర్ ఆర్ వేరియస్ వేస్. ఇప్పుడు చూడండి, సమ్మన్ హూ ఇస్ యాక్టివ్ ఇన్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ లో యాక్టివ్ గా ఉన్న వాళ్ళు ఏంటో ఆర్ యోగా చేసేటప్పుడు ఇట్లా వీళ్ళందరూ అవుతుంటారు. సైక్లింగ్, స్పెషల్లీ సైక్లింగ్. ఎవరండి సైకిల్ తొక్కకుండా ఉంటారు? ఇప్పుడు లైక్ చిన్నప్పుడు అంటే ఖచ్చితంగా మనం సైకిల్ తొక్కుకుంటూనే పెరిగినాం కదా. సో ఇట్లా సైక్లింగ్ చేసేటప్పుడు ఇట్లాంటి కేసెస్ లో ఏంటంటే దెర్ ఇస్ హై పాసిబిలిటీ ఆఫ్ ది మెంబ్రెయిన్ టు బ్రేక్. సో మెంబ్రెయిన్ బ్రేక్ అవ్వాలి అని అంటే సెక్స్ ఒక్కటే కాదు, దెర్ ఆర్ వేరియస్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఇది తెలియక ఎవరో చెప్పిన మాటలు పట్టించుకొని అది ఓన్లీ యూనో సెక్స్ అప్పుడే బ్రేక్ అవుతుంది మెంబ్రెయిన్ అనేసి ఫస్ట్ నైట్ రోజు కాలేదు, అయితే నువ్వు ఎవరితో పండినావు ఇంతకు ముందు చెప్పు, నాకు హిస్టరీ చెప్పు, ఈ స్టోరీ మొత్తం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా తన మీద ఫీలింగే ఉండదు. ఇంకా అతనికి ఇంకా అక్కడ నుంచి ఇంకా స్టాప్, ఇంకా అనుమానం స్టార్ట్, అన్ని స్టార్ట్ అయిపోతాయి. అన్ని ఎందుకంటే ట్రస్ట్ మీ, ఎంత గలీజ్ క్వశ్చన్లు అడుగుతారంటే ఎంతమందితో పండినావు నువ్వు ఇంతకు ముందు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగి వాళ్ళు గొడవపడి. కేసెస్ కమ్ అప్ టు యు లైక్ దిస్? ఏమన్నా అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని షేర్ చేయడం ఇలాంటివి వెరీ రెగ్యులర్ గా వస్తుంటారండి. వేరే వాళ్ళు ఏంటంటే ఇట్లా నన్ను అనుమానిస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సి ది క్వశ్చన్ ఇస్, నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉండేనా అని అడగడం వరకు ఒక ఎత్తు అయితే, నువ్వు ఎంత మందితో పండినావు ఇప్పుడు దాకా? సో ఇట్లాంటివన్నీ అడగడము. సి ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తుంది, ఇంట్లోలను వదిలేసి షీఈస్ కమింగ్ టు అ న్యూ హోమ్ విత్ న్యూ హోప్. ఆ హోప్ తో వచ్చిన అమ్మాయిని నువ్వు ఫస్ట్ నైట్ తర్వాత నెక్స్ట్ డే అడిగే క్వశ్చన్స్ ఇలా ఉంటే అసలు ఎంత హార్ట్ బ్రేక్ అండి అది. ఇంత యునో చాలా మంది ఏంటంటే ఆ ఫిజికల్ నోషన్ చూసుకొని అంటే బ్లీడింగ్ అవ్వలేదు అనే ఒక నోషన్ తోటే ఇలాంటి నిందలు వేస్తూ ఉంటారు. బట్ ప్రాక్టికలీ ఆ రియాలిటీ ఏంటంటే ఇట్స్ నాట్ ద కేస్. బ్లీడ్ అవ్వలేదు అని అంటే మెంబ్రెయిన్ మస్ట్ హావ్ గాన్ లాంగ్ బ్యాక్ ఫర్ వాట్ ఎవర్ రీజన్, కుడ్ బి సైక్లింగ్, ఇందాక అనుకున్న రీజన్స్ అండి. దాని గురించి రిలేషన్షిప్స్ ని బ్రేక్ చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదండి. అండ్ నేను ఐ హ్యావ్ మై ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. దాంట్లో వన్ ఆఫ్ మై నోన్ పర్సన్స్, అతనికి పెళ్లి అయ్యే టైంలో నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా అని అడిగినప్పుడు వాడు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, అన్న నాకు భయం వేస్తుందని నాకు పెళ్లి చేసుకోవాలంటే. అంటే ఎందుకురా? వచ్చేది వర్జినా కాదా అని నాకు పెద్ద మనసులో అట్లా ఉండిపోయిందన్న నాకు.
నాకు ఆ డౌట్ అట్లా ఉండిపోయింది, వచ్చేది వర్జిన్ అవుతుందా కాదా అనేసి. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం కదా బయట ఎట్లుందో అది అని. కట్ చేస్తే వానికి ఆల్రెడీ ఇంతకుముందు 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. అరే నేను అడిగిన క్వశ్చన్ వాడిని, అరే నువ్వు ఇద్దరితో నువ్వు తిరిగినావు ఆల్రెడీ, అప్పుడు తిరిగినప్పుడు ఇప్పుడు ఆ తిరిగిన అమ్మాయి వేరే హస్బెండ్ పెళ్లి చేసుకుంటున్నప్పుడు మరి ఇప్పుడు వర్జిన్ కానట్టే కదా. అదే అంటే వీడైనా వర్జినా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు తను ఒక అమ్మాయితో తిరిగాడు, అవును, దే లెఫ్ట్, అదే ఆమె ఇప్పుడు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే చేసుకోవాల్సిందే. షీ ఇస్ నాట్ వర్జిన్. మరి ఇంత ఉన్నప్పుడు దే హ్యాడ్ ఎ నైస్ రిలేషన్షిప్ కదా. అబ్సల్యూట్లీ దట్ ఈస్ వాట్. అంటే ఇప్పుడు సి ఇట్ ఈస్ ఆల్ అ మెంటల్ స్టేటస్ అండి. వర్జినిటీ ఈస్ ఆల్ అ మెంటల్ స్టేటస్. హౌ లైక్ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలంటారు ఇట్లా తీసుకుంటున్న టైంలో? హౌ షుడ్ వి టేక్, ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇవ్వకూడదు అసలు? సి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి అసలు పట్టించుకోవద్దండి. ఎందుకనంటే ఐ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు కొందరు ఏంటంటే సరదా కోసం మల్టిపుల్ రిలేషన్షిప్స్ లో ఉండడం అనేది అలా చూస్తూ ఉంటారు. కొందరు ఏంటంటే వెరీ ప్యూర్లీ లవ్ చేసుకొని ఉండొచ్చు, పెళ్లి చేసుకుందాం అనే ఇంటెన్షన్ తోటే ఆ అమ్మాయి లవ్ చేసి ఉండొచ్చు. అండ్ ఆ లవ్ చేశారు బట్ వర్కౌట్ కాలేదు, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ వర్కౌట్ కాలేదు. ఈ అమ్మాయి ఇప్పుడు ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది అండ్ షీఈస్ 100% విల్లింగ్ టు గివ్ హర్ బెస్ట్. నేను 100% ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, కానీ జస్ట్ బికాస్ ఆఫ్ మై పాస్ట్ నువ్వు నా మీద నిందిస్తున్నావు అని అంటే ఇంకా అమ్మాయి జీవితం పాడైనట్టే కదా. సో అలాంటి నిందలు, దట్ ఈస్ వై అందుకే ఎవరైనా మోసం చేస్తే సూసైడ్స్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతుండొచ్చు నాకు తెలిసి. గర్ల్స్ కి అదొకటి ఉంటది, అరే ఇప్పుడు నేను ఇప్పుడు అయిపోయింది, తిను నన్ను మోసం చేశాడు, ఇంకా నా జీవితం పోయినట్టే అనేవి చాలా సార్లు మనం వింటూ ఉంటాం. లైక్ మ్యారేజెస్ ఇంకేమైంది, అయిపోయింది, ఇంకా నేను ఇంకెవరితో బతకలేను అన్న, ఇంకా నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నట్టు అనుకుంటారు. కరెక్ట్. సో ఇట్లా బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ ఏంటంటే ఇలా తర్వాత ఫ్యూచర్ లో పెట్టే టార్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే దానికంటే చనిపోవడమే నయం అనేసి చాలా మంది దే కీప్ ఎండింగ్ దర్ లైఫ్స్. బట్ దెన్ ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే మైండ్ సెట్స్ ఎట్లా ఉన్నాయి ఒక అబ్బాయిది అమ్మాయిది. ఇప్పుడు నాకు పెళ్లి చేసుకుంటున్నాను అంటే నా మైండ్ సెట్ ఎట్లా ఉంది, మా ఇద్దరు మైండ్ సెట్స్ ఎట్లా ఉన్నాయి, కలుస్తున్నాయా లేదా. పాస్ట్ పక్కన పెట్టేసేయండి, ఫ్యూచర్ లో మాకు ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటాయా, మేము కలిసి ఉండగలుగుతామా లేదా, ఈజ్ షీ విల్లింగ్ టు గివ్ 100% టు మీ ఆర్ నాట్, నా ఫ్యామిలీకి ఆ అమ్మాయి సూటబులా కాదా, ఇవి చూసుకోండి. ఇవి ఆలోచించి ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని మీరు ఒక కమిట్మెంట్ లోకి రాండి. అంతేగాని ఆమె వర్జిన్ అయి ఉంటుందా కాదా, కాకపోతే ఎందుకు అంటే దాన్ని ఒక రాంగ్ నోషన్ లాగా తీసుకొని సో ఇలాంటి నిందలు మోపడము, అనవసరంగా ఉన్న రిలేషన్ ని పాడు చేసుకోవడము, ఇవన్నీ చేసుకుంటే ఎవరండి హ్యాపీగా ఉంటారు లైఫ్ లో, రైట్? సో ఇవటి గురించి ఆలోచించడం కాదు, కాంపాటబిలిటీ గురించి ఆలోచించి తీసుకోవాల్సిన డిసిషన్స్, లైఫ్ డిసిషన్స్ ఇవన్నిటిని. మీరు అన్నట్టు వర్జినా కాదా అని పెళ్లి చేసుకోవడానికి ముందు ఫస్ట్ అది చూసే బదులు అసలు మా ఫ్యామిలీని ఎలా చూసుకుంటది, నన్ను ఎలా చూసుకుంటది, 100% మీరు అన్నట్టు 100% మనకి ఇస్తుందా లేదా, ఆ లవ్ అండ్ రెస్పెక్ట్ మనల్ని చూసుకుంటుందా లేదా అనేది మెయిన్ థింగ్, రైట్? అది చూడాలి. దట్ ఈస్ వాట్. అంతేగాని ఇప్పుడు దీని వెనకాల పడ్డాం అనుకోండి, వర్జినిటీయా కాదా దీని వెనకాల చూసుకుంటే ట్రస్ట్ మీ, ఈవెన్ ఇఫ్ షీఈస్ వర్జిన్, ఆమె వర్జిన్ అయినప్పటికీ కూడా మనకు ఆ థాట్ అట్లా ఉందనుకోండి, అవునా కాదా అనేసి, మనం కరెక్ట్ గా ఉండలేము వాళ్ళతోటి, అవతలతోటి సరిగ్గా యూ కాంట్ గివ్ యువర్ 100%. మీ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ గా బిల్డ్ అవ్వలేదు. సో ఇలాంటి డౌటింగ్ ఏదైతే ఉంటుందో, లైక్ వర్జినిటీ గురించి డౌటింగ్ ఏదైతే ఉంటుందో, ఇది ఉన్నంత కాలము యూ కాంట్ గివ్ యువర్ 100%, యూ కాంట్ బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. ఆ నోషన్ ని పక్కన పెట్టేసి మిగతా వాటి గురించి మీరు ఫోకస్ చేశారు అని అంటే ఖచ్చితంగా యూ విల్ బిల్డ్ అ వెరీ గుడ్ రిలేషన్ విత్ యర్ స్పౌస్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్ అండి.